కోసిగి స్టేట్ బ్యాంక్ కష్టాలు తీరేదిలా. కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్లో తన పేరులో ఉన్న తప్పిదాలు సరిచేయడానికి వచ్చిన నిండు గర్భిణీపై అంతస్తులో ఉన్న స్టేట్ బ్యాంక్ మెట్లు ఎక్కి అక్కడే కుప్పకూలిపోయి రక్తస్రావమై పండంటి మగ బిడ్డను కోల్పోయిన ఘటన కర్నూలు జిల్లా కోసిగి మండలంలో గురువారం రోజున చోటు చేసుకుంది. గత కొద్ది రోజులుగా పేరులో ఉన్న తప్పిదాలను సరిచేసుకోవడానికి బ్యాంకు చుట్టూ తిరుగుతున్నామని, పేరులో మార్పు కోసమే గురువారం రోజు కూడా బ్యాంకుకు రావడం జరిగిందని, నిండు చూలాలైన తన భార్య మెట్లు ఎక్కలేక రక్తస్రావమై పండంటి మగ బిడ్డను కోల్పోయామని బాధితురాలి భర్త ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై మండిపడిన ప్రజా సంఘాల నాయకులు స్టేట్ బ్యాంకుపై అంతస్తులో కాకుండా కిందికి మార్చాలని డిమాండ్ చేస్తూ మేనేజర్కు వినతిపత్రం అందించారు. ముసలివారు, గర్భిణీలు మెట్లు ఎక్కలేక అవస్థలు పడుతున్న సంఘటన ఇప్పటికే పలు పత్రికలలో, మీడియా ఛానల్లో ప్రచురితమైనప్పటికీ అధికారులు మాత్రం తమకేమీ పట్టలేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఈ సంఘటనపై బ్యాంకు మేనేజర్ను వివరణ కోరగా గురువారం రోజున జరిగిన సంఘటన బాధాకరమైనదని, మెట్లు ఎక్కలేని ముసలివారు ఎవరైనా ఉంటే తమ సిబ్బంది స్వయంగా కిందికి వెళ్లి వారికి కావలసిన లాభాలు చేసే ప్రక్రియ చేస్తామని, 3 లేదా 4 నెలల్లో బ్యాంకును కిందికి మార్చే ఏర్పాట్లు చేస్తామని మీడియాకు తెలిపారు. అవగాహనలో వెనుకబడిన కోసిగి ప్రాంతంలో పంట పొలాలలో పెట్టుబడికి అప్పు కోసం వచ్చే రైతులను బ్యాంకులో మోసగించే దళారీల వ్యవస్థపై మీడియా ప్రశ్నించగా, పంట పొలాలకు రుణాల కోసం వచ్చే రైతులు బ్యాంకు సిబ్బందిని కానీ లేదా నేరుగా మేనేజర్ని కానీ కలిస్తే వారి పనులు బ్యాంకు సిబ్బంది స్వయంగా చేసి పెడుతుందని, దళారీ వ్యవస్థను తాము ఎట్టు పరిస్థితుల్లో ప్రోత్సహించమని, అటువంటివి తమ దృష్టికి వస్తే వారిని బ్యాంకులో రాకుండా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. MG9 టీవీ న్యూస్ ఛానల్తో కోసిగి రిపోర్టర్ సతీష్. కాదమ్మా, నేను ఎవరు గర్భిణి ఎవరు ఇక్కడే పడిపోయిందా? నీ పేరేమమ్మా? కాబట్టి నేను పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి బ్యాంకుని ఎందుకు ఖాతాదారుల ప్రయోజనాలు కాపాడుకుంటారు.